హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు భవిత కిరణ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 2 చిన్న కట్టలు గోంగూరని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2-3 మినిట్స్ సాఫ్ట్‌గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా మగ్గిపోయిన తరువాత స్మాష్ చేసుకొని ఒక బౌల్‌లోకి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ పాన్‌లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 2 లేదా 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టి సాఫ్ట్‌గా టొమాటోస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటోస్ సాఫ్ట్‌గా ఫ్రై అయ్యాక ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసుకోండి. చికెన్‌ని సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే చికెన్ నీసు వాసన రాకుండా ఉంటది. తరువాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ చికెన్‌కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. దీని తరువాత లైట్‌గా పసుపు అండ్ సాల్ట్ వేసుకొని బాగా తిప్పేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా హాఫ్ కుక్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేనిక్కడైతే ఒక స్పూన్ ఎక్స్‌ట్రానే వేసుకున్నానండి. ఎందుకంటే మేము కొద్దిగా కారం తింటాం. మీరు తగినంత వేసుకోండి. తరువాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోండి. చికెన్ బాగా కంప్లీట్‌గా ఉడికాక స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ పైకి తేలిన తరువాత ఒకసారి కలుపుకొని ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకున్నానండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఇంకా కొన్ని వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. వాటర్ వేశాక టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించండి. తరువాత ఫైనల్‌గా ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత జస్ట్ మళ్ళీ 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఒక్కసారి ఇలా గోంగూర చికెన్‌ని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.